సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. ఈరోజు ఒక మంచి స్టోరీని మీకు తెలిపేందుకైతే నేను వచ్చేసాను. ఆ స్టోరీ గురించి అదేవిధంగా దాని వివరాల గురించి చెప్పాలంటే నేను ఒక మంచి పాటని నా మాటల ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక సినిమాలో అనుకుంటా, కంటేనే అమ్మ అని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా. నిజంగా ఈ లైన్స్, ఈ వర్డ్స్ రాసిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే అమ్మ తన గర్భంలో నవమాసాలు మోసి జన్మనివ్వకపోయినా ఎవరైనా అమ్మ అని పిలిస్తే చాలు మనస్సు హత్తుకునేటట్టు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఈ వర్డ్స్ ఎందుకు చెప్తున్నానంటే, పార్వతీపురం పట్టణంలో ఒక సంఘటన ప్రతి ఒక్కరిని కూడా అంటే కళ్ళంట నీరు తెచ్చేటట్టు చేసింది. పార్వతీపురం పట్టణానికి చెందిన పార్వతీ నగర్లో జర్జాపు ఇందుమతి శ్రీనివాస్ దంపతులకి పిల్లలున్నారు. సో ఒక మంచి అకేషన్ సందర్భంగా ఆ పిల్లల పేరున అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి ఫుడ్ అదేవిధంగా కొత్త బట్టలు ఇద్దామని ఆలోచించారు. ఒక మంచి ఆలోచన, ప్రతి ఒక్కరు కూడా అలానే ఆలోచిస్తారు. ఎందుకంటే చిన్న పిల్లల పుట్టినరోజు వచ్చింది అంటే అలాంటి వయసున్న పిల్లలకి ఏవో ఒకటి ఇచ్చినట్టయితే మన పిల్లలకు కూడా సంతోషం కలుగుతుంది కదా అని అందరం నమ్ముకుంటాం. అందులో భాగంగానే పార్వతీపురంలో ఉన్న ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు ఇద్దరు దంపతులు కూడా. అక్కడ ఎవరైతే ఇందుమతి శ్రీనివాస్ దంపతులు ఉన్నారో వారింట్లో ఉన్న పాప వయసులో ఉన్న పిల్లలు కూడా అక్కడ చూశారు. చూసిన తర్వాత అక్కడ ఒక చిన్నారిని చూసిన తర్వాత మరి ఇందుమతికి ఏమనిపించిందో తెలియదు కానీ అన్నీ బాగున్నాయి, పాప చక్కగా ఉంది చూడ్డానికి, కానీ ఏదో వెళ్తని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అసలు పాప ఎందుకు ఇలా కనిపిస్తుంది అని పైనుండి కింద వరకు చూసింది. ఎందుకంటే తల్లి కదా, తొందరగా కనిపెట్టేస్తుంది. పాపకి చెవుదిద్దులు కమ్మలు లేవు. సో ఇంత అందమైన పాపకి చెవు కమ్మలు ఉంటే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచించింది. సో వెంటనే షాప్కి వెళ్ళి ఆ చెవుదిద్దుల్ని కొని తీసుకొచ్చింది. ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి కాదండి, బంగారపు చెవుదిద్దులు. ఇప్పుడున్న బంగారం రేట్ ఎలా ఉందో చెప్పండి. ప్రస్తుతానికి 1 గ్రామ్ కొనాలన్నా సరే, అందులో 1/2 గ్రామ్ కొనాలన్నా సరే అమ్మో అని గుండెలు బాధేసుకుంటున్నాం. అలాంటిది ఎవరో తెలియదు, అభం శుభం తెలియని ఆ చిన్నారికి అన్ని అమ్మాయి ఇందుమతి చెవుల్లో కమ్మెలు పెట్టేసి తన కూతుర్ని చూసినట్టుగా మురిసిపోతూ తన దగ్గరికి తీసుకుంటే అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సంఘటన కలిచివేసింది. అమ్మ అంటే ఏంటో నిరూపించుకుంది. అంటే తన కడుపున పుట్టకపోయినా సరే తన ఇంట్లో తన బిడ్డ వయసుతో సమానంగా ఉన్న ఆ బిడ్డను చూసేసరికి ఆమెలో ఉన్న అమ్మతనం ఒక్కసారి బయటకు వచ్చేసింది. నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, నీకు ఎలాంటి అవసరమైన తల్లిగా నన్ను ఊహించుకో, నీకు ఏ కష్టం వచ్చినా నేను వస్తానంటూ ఆమెకు భరోసా ఇచ్చింది. అంతేకాదు ఆ బిడ్డతో పాటు ఉన్న ఇంకొక చిన్నారికి కూడా కొత్త బట్టల్ని ఇచ్చి అమ్మ తాలూకు ఒక గుణం ఏంటో కూడా చూపించుకుంది. సో ఈ సంఘటన చూసిన వాళ్ళందరికీ కూడా అక్కడ కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అకేషన్స్కి సందర్భంగా వస్తారు, కొత్త బట్టలు ఇస్తారు. అక్కడ ఉండే పిల్లలందరూ కూడా మా అమ్మ మా నాన్న కూడా ఉంటే బాగుంది కదా, మా పేరును కూడా వేరే వాళ్ళకి ఇలా ఇచ్చేవారు కదా అని ప్రతి ఒక్కరు కూడా బాధపడిన సంఘటనలు కూడా చూసాం. కానీ అమ్మాయి వచ్చి తనకి చెవి కమ్ములు లేవనేసని ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని చెవి కమ్మలు, అది కూడా బంగారంతో చేసిన చెవి కమ్మల్ని ఇచ్చేసరికి ఆ బిడ్డ కళ్ళల్లో నీరైతే మాత్రం మాకు ఆగలేదు. సో ఇది చూసిన తర్వాత నిజంగా అనిపించిందా మీకు, అమ్మ మనసుకి ఏది సాటి రాదు. అమ్మ గురించి ఎన్ని కవిత్వాలు, ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు రాసినా అమ్మ అమ్మే. ప్రస్తుతం రోజుల్లో చూడొచ్చు, కడుపున పుట్టిన బిడ్డల్ని కూడా కొంతమంది తల్లులు పైశాచికంగా దాడి చేసి కడతీరుస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. సో వ్యూయర్స్, ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, పార్వతీపురం, మన్యం జిల్లా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు